పెండ్లికి పెండ్లి పిలుపు. ఊళ్ళో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు పిలవాలి అని లిస్టు రాసుకోండి. ఆ లిస్టు ప్రకారము శుభలేఖలు ఇంటింటికి ఇచ్చే పెళ్లి గిఫ్టు తయారు చేసుకోండి. ఈ శుభలేఖ, ఈ గిఫ్ట్లు 4 బ్యాగుల్లో సర్దుకోవాలి. పిలుపు పిలిచేటప్పుడు 4 దగ్గర ఉండాలి. అవి వాళ్ళు పిలుపు బొట్టు పెట్టి పిలిచే వాళ్ళకి అందిస్తూ ఉండాలి. ముఖ్యమైన విషయం, ఊళ్ళో అయిన వాళ్ళు అంటే అన్నదమ్ములు, అక్క చెల్లిళ్ళు, కూతుళ్ళు ఉంటే వాళ్ళకి మీ వీలు అయితే ముందే జాకెట్ ముక్క, పసుపు కుంకుమ పొట్లాలు, శుభలేఖ పెట్టి పిలుచుకోండి. లేదు మేళంతోటే పిలుద్దాము అని అనుకుంటే అలానే పిలవండి. పెండ్లి పిలుపుకి బయలుదేరేటప్పుడు ఊళ్ళో బంధువులు, ఇరుగు పొరుగు ముత్తైదువులు 15-20 మంది ఉంటే బాగుంటుంది. దంపతులు అయితే బాగుంటుంది. దంపతులు లేకపోతే ఆడవాళ్ళు, మగవాళ్ళు ఉండాలి. ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి పిలవాలి. మగవాళ్ళకి మగవాళ్ళు చెప్పాలి. దంపతులు అయితే సరదాగా ఉంటుంది. అబ్బాయి పెళ్లి అయితే పెళ్లి కొడుకును చెయ్యడం, వడుగు, ప్రయాణం, వ్రతం, ఇన్ని విషయాలు చెప్పాలి. అందుకని పొరపాటు జరుగుతుంది. అందుకని శుభలేఖలతో పాటు చిన్న చిన్న కార్డులు ఈ పిలుపునంతా వ్రాయించి ప్రింటు చేయించుకోగలరు. పెళ్లి పిలుపు పిలిచేటప్పుడు ఈ కార్డు కూడా పిలుపు ఉన్నవాళ్ళకి ఇవ్వగలరు. పెళ్లి పిలుపు మేళంతో అయితే సరదాగా ఉంటుంది. అమ్మాయి పెళ్లికి కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు. శుభమస్తు.